రంగు పూల పరిమళాలే పంపే గాలిని రంగవల్లి మెరుపులెన్నో స్వర్ణమే అవ్వని ముద్దుగుమ్మ మోములోన చూడరే కాంతిని అందరొకటై పంచుకోరా నిండుగా నవ్వుని సంతోషం ఇదే ప్రతి పండుగ యొక్క ప్రతి రంగులోనూ మీతో మలబార్. ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కలు రూమ్ లో వేయండి, దోమల నుండి రక్షణ పొందండి. ఇల్లాలు ఇంటికి దీపమంటారు. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేనెంచుకున్న నా ఆరోగ్య సంరక్షణి కూల్ అస్లీప్. 4 చుక్కలు చాలు, దోమలు మటుమాయం, పరిపూర్ణ నిద్ర ఖాయం. పొగలేని, కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రోడక్ట్ కూల్ అస్లీప్. డ్రాప్స్ అండ్ రోల్ ఆన్. మా కస్టమర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కల్పన న్యాచురల్స్ వారి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైసీపీ యువ నాయకులు సిద్ధా సుధీర్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. అనుమతి లేని కట్టడాలను తొలగించండి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్. యువ పారిశ్రామికవేత్త వైసీపీ యువ నాయకులు సిద్ధా సుధీర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మంగమూరు రోడ్లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు అభిమానుల నడుమ భారీ కేక్ కట్ చేశారు. అభిమానులు గజమాలతో, బొకేలతో సిద్ధా సుధీర్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా బ్యాండ్ మేళాలతో సిద్ధా సుధీర్ కుమార్కు ఘన స్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం చేమకుర్తి హరిహర క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి జన్మదిన వేడుకల్లో పాల్గొని సిద్ధా సుధీర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు అవసరమైన కిట్లు అందజేశారు. అనంతరం గొల్లాపల్లిలోని జ్యోతి గ్రానైట్స్ ఎక్స్పోర్ట్స్ ఆవరణంలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు గుల్లాపల్లిలోని ఎస్సీజెడ్లో మా జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జ్యోతి క్వాడ్ సర్ఫేసెస్లో మా స్టాఫ్, మా వెల్ విషర్స్ అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపు, మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. దీనిలో 100 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సుమారు ఒక 500 మందికి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది ఇక్కడ. అలానే చేమకుర్తిలో హరిహర క్షేత్రంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ ఆధారం చేశారండి. అండ్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని we've ఆల్సో ఆర్గనైజ్డ్ మెడికల్ క్యాంప్. అందులో మా స్టాఫ్ ఆల్మోస్ట్ 500 మంది పైకి మా స్టాఫే కానివ్వండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామందికి పల్మనాలజీ, ఆప్థమాలజీ, జనరల్ మెడిసిన్ అందరికీ అన్ని చెకప్స్ చేసి, బ్లడ్, షుగర్ అన్నీ చెకప్స్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చి తర్వాత భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలాగా వీ వాంట్ టు డూ మోర్ సోషల్ సర్వీస్ యాజ్ గైడెడ్ బై శ్రీ రాఘవరావు గారు అండ్ మిస్టర్ సుధీర్ సిద్ధా.
సో ఇలాంటి మళ్ళీ మేము తప్పకుండా చేస్తాము, సమాజానికి ఉపయోగపడేవి. మా తరపున మా కంపెనీ స్టాఫ్. బాపట్ల జిల్లా అద్దెంకి మండలం కొటికలపూడి గ్రామం గుండ్లకమ్మ ముంపు గ్రామం కింద కొంతమంది దళితులకు 2010 సంవత్సరంలో ప్రభుత్వం నిర్వాసితులకు భూమిని అందించారు. ఇందులో కొంత భూమిని స్థానిక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఆక్రమించుకొని స్థానిక దళితులను ఇబ్బంది పెడుతూ వారిపై అక్రమంగా కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్యని అధికారులతో మాట్లాడి తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసు వారిని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశించారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అద్దంకి నంబూరు వరిపాలెంకు సంబంధించిన భూ సమస్యని స్థానిక అధికారులతో దళితుల భూమి వద్దకు వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నంబూరు వరిపాలెం వాసులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని తెలిపారు. అనంతరం చైర్మన్ విక్టర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితులపై అక్రమాలకు పాల్పడినా వారిని కేసుల్లో ఇరికించాలని చూసిన ఎస్సీ కమిషన్ ఊరుకోదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి గ్లోరియా, తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్థలంలో పొగాకు బ్యారెలు పెట్టేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, చదువుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారు. అంతా వన్ సైడ్గా మాకు అన్యాయం జరుగుతుంది. రావాలంటే నేను వెంటనే వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ వారు కానీ, పోలీసు వారు కానీ, లేదా పంచాయతీలకు సంబంధించిన అధికారులు ఇక్కడ సమస్యలో రెవెన్యూ వారు కానీ, అంటే ఆర్డీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, మిగతా అధికారులు, పోలీసు వారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు. వీళ్ళ సమక్షంలో విచారణ చేస్తే జరిగింది ఏంటంటే ఆ భూస్వామి పంచాయతీ అనుమతి లేకుండా, రెవెన్యూ వాళ్ళకి తెలియకుండా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఎస్సీకి సంబంధించినటువంటి దానిలో బ్యారర్లు కట్టాడని తెలిసింది. అదేవిధంగా తప్పుడు బౌండరీస్ వేసుకుని మా ఎస్సీలను అనేక రకాల ఇబ్బందులు పెడతాం, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది. ఎందుకంటే వాడికి సంబంధం లేని భూముల్లో వచ్చి హైదరాబాద్లో కూర్చొని ఆర్డర్స్ చేస్తుంటే ఈ మేనేజ్ ద లోకల్ డిపార్ట్మెంట్స్ చేసి తప్పుడు కేసులు పెట్టారు. 107 కేసు అనేది బోత్ పార్టీస్ మీద ఉండాలి. అలా కాకుండా మా వాళ్ళు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మంచి ఉదయంతో మీరు రావక్కర్లేదు, ఇది బోత్ సైడ్స్ రావాలి కాబట్టి అటుపక్క వాళ్ళు అంటే భూస్వామి ఎవడైతే రాలేదు కాబట్టి మీరు రావక్కర్లేదని చెప్పారు. ఆ కేసుల వలన మా కులంలో ఉన్నటువంటి ఎస్సీలకి రేపు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం కనగాలవారిపాలెం గ్రామంలో మిర్చి, పత్తి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో మిర్చి సాగు చేసిన రైతులు అధిక వర్షం కారణంగా మిర్చి పంట నీట మునిగి మొక్క వేరు కుళ్ళిపోవడంతో చేసేదేం లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 350 ఎకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశామని, కానీ అధిక వర్షంతో మిర్చి, పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు కవులు మినహాయించి పెట్టుబడికి ప్రతి ఎకరా 30,000 వరకు ఖర్చు చేశామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది పంట నష్టపోయిన తమకు ఇంతవరకు పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటను అంచనా వేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అండి కనగాలూరిపాలెం కోర్చిపాడు మండలం ప్రకాశం జిల్లా. మాది ఇప్పుడు ఎకరానికి 50,000 ఖర్చు పెట్టామండి. 50,000 ఖర్చు పెడితే ఏ అధికారి కానీ ఎవడు వచ్చి ఇంతవరకు మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు లేరు. వారం 15 రోజుల నుంచి ఒకటే వానలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని వచ్చి ఏంది మంచి ఏంది సభ్యులు అడిగిన వాళ్ళు లేరు. మా పరిస్థితి ఏంది ఇంతవరకు ఎందుకు అడగలేదు? నా పేరు జాబేత్ రాంజయ్య, కోర్చిపాడు మండలం, బాపట్ల జిల్లా. 6 ఎకరాలు మిరపతోట వేసాను, 4 ఎకరాలు పత్తి వేసాను. ఎకరానికి 70,000 ఖర్చు పెట్టాను. ఎర్రంగా బోనివి, వర్షాలు రోజు వర్షమే, రేతులు పొగులు గుర్తున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైజాగ్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అక్రమంగా నిర్బంధం చేసినందుకు, జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్ సిగ్నల్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని నాయకుల్ని, కార్యకర్తలను, వీర మహిళలను తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. మాట్లాడు యంత్రాంగం అడ్డుకొని మా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేశారు. వాళ్ళ మీద 306 కేసులు పెట్టారు. అక్రమ కేసులు అంటే మర్డర్ అటెంప్ట్ కింద. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఎవరి మీద కేసులు పెడుతున్నారు? మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? మంత్రుల మీద మేము సామాన్యంగా వెళ్ళి మర్డర్ అటెంప్ట్ చేయడం ఏంటి? మీ పోలీస్ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది? మీరు ఈ మాత్రం పోలీస్ వ్యవస్థను పనిచేయించుకోలేకపోతున్నారని మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈ అక్రమ అరెస్టులని బేషరతుగా ఒక్క కేసు కూడా బనాయించకుండా మా నాయకులందరినీ రిలీజ్ చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను స్తంభించిపోయారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు తమ కాలనీలోని ఇళ్లలో వర్షం నీరు చేరిందని, కాలనీ నుండి నీరు బయటకు పోకుండా ఓ వ్యక్తి తన ఇంటి వద్ద అడ్డు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మద్దిపాడు మండలం ఏడుగొండ్లపాడు ఎస్సీ కాలనీ చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ అధికారులు చెప్పినా పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ సిబ్బంది మరియు మద్దిపాడు పోలీసులు వారితో మాట్లాడి పంపించి వేశారు. అందరూ కాడు వచ్చాడు బయటకు వచ్చే పరిష్కారం లేక మేము
తిండి లేక నీళ్లు లేక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం ఎంతో సఫర్ అవుతున్నాము. పై అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక వ్యక్తికి భయపడి మాకు పరిష్కారం చేయట్లేదు. మేము ఇప్పుడు జేసీబీ పెట్టి తెచ్చుకొని క్లియర్ చేసుకోవడానికి తెచ్చుకున్నా కానీ మమ్మల్ని కనీసం టచ్ కూడా చేయనీయకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ హైవేని బ్లాక్ చేయడం జరిగింది. మాకు పరిష్కారం దొరికేంత వరకు మేము హైవేని విడిచిపెట్టేదే లేదు. ఏ పని పెట్టినా సరే వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున నీళ్లు లోపలికి వచ్చి ఇంట్లోంచి బయటికి రాకుండా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దోళ్ళు అందరూ 10 రోజులు బట్టి ఇళ్లలోనే ఉన్నారు. ఎవరు ఒకరు బయట రావట్లేదు. కాబట్టి న్యాయం కోసం రోడ్డు ఎక్కారు. అంతేగాని ట్రాఫిక్ కాపాడనో లేకపోతే ట్రాఫిక్ లో నడిచే వెహికల్స్ వెళ్ళే వల్ల ఇబ్బంది పడాలని మొత్తం ఉద్దేశం మొత్తం కాదు. ప్రకాశం జిల్లా ఎడుకలపాడు పంచాయతీలో డౌన్లో ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ మాలపల్లి సపరేట్గా బాగా డౌన్లో ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ఇక్కడ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వచ్చి విపరీతంగా చిన్నపిల్లలు కాల్చి పెద్ద పిల్లలు కూడా అనారోగ్య పరిస్థితులు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ సహకరించట్లేదు కాబట్టి ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. దీనికి వాళ్ళకి పంచాయతీ నిధులు తక్షణమే వాళ్ళ అకౌంట్లో చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి పడుతున్నాం. దయించి కలెక్టర్ గారు మా విషయాన్ని తమ దృష్టికి తీసుకెళ్తున్నాం. దయించి కలెక్టర్ గారు వచ్చి మా విషయాన్ని ఎమ్మడే పరిష్కరించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను సార్. మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గడప గడప వస్తున్నాడుగా, వచ్చి చూసి పోతున్నాడు అంతే, అంతకుమించి ఏమీ చెయ్యట్లేదు. ప్రజెంట్ ఎమ్మెల్యేలు చేసేది లేదు. స్టేట్ గవర్నమెంట్ ఒంగోలు లైటింగ్ మైక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఇబ్బందుల్లో ఉన్న 3 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. లైటింగ్ పనిచేసే కార్మికులు దసరా నవరాత్రులకి వేసిన లైటింగ్ ఓడదీస్తూ వేరు చోట్ల జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు గురుబ్రహ్మ అనే వ్యక్తి 2 కాళ్లు మరియు పక్కటెములు విరిగి వైద్యం పొందుతున్నారు. అలాగే కొత్తపల్లి శ్రీను, పెర్నమిట్ట సాయి కుటుంబాలకు అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి రమణయ్య, కార్యదర్శి అంబటి కొండయ్య, కోశాధికారి తాలూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొంత డబ్బుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మక్క ఆంజనేయులు, మౌలాలి, ఉమామహేశ్వరరావు, ఎర్రబ్బాయి, ఉబ్బా వెంకటేశ్వర్లు, జాన్ తదితరులు పాల్గొన్నారు. అయినా మేము అందరం కలిసి ఐకమత్యంతో వర్కర్లు అందరం కలిసి ఏ ఒక కార్యక్రమం చేయాలన్నా వర్కర్లకు మేము సహాయం చేయాలన్నా అందరూ తోడుగా ఉండి మేము తోడునీడుగా ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున పెట్టిన ఎందువల్ల పెట్టామంటే మొన్న వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మా పనిచేసే కుర్రవాళ్ళు తాడువై గురుబ్రహ్మ అనే కుర్రవాడికి స్తంభమైన జారిపడి 2 కాళ్ళు విరిగిపోయినాయి. 2వ కుర్రవాడు పార్లమెంట్ కుర్రవాడు కక్కడాన శ్రీను సాయి అనే కుర్రవాడికి వాడికి కూడా కాలు విరిగిపోయింది. 3వ కుర్రవాడు ఆర్ఆర్ శ్రీలంటి కుర్రవాడు అతనికి కూడా కాలు కూడా బాగా దెబ్బతిన్నది. తిన్నందువల్ల వాళ్ళ కుటుంబాలకి మా అసోసియేషన్ తరఫున మా మైకులరెడ్డి గిరిని వారు ఓనర్స్ అందరూ కూడా మరియు ఆర్కెస్ట్రా వారు మరియు ఈ యాంప్లిఫైర్లు, సౌండ్ సిస్టమ్ రిపేర్ మెకానిక్ వాళ్ళు ఉంటే మా అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి సోదర భావంతో అసోసియేషన్ తరఫున కొంత ఫండు మనం అంతా ఓనర్లు, వర్కర్స్ అందరూ ఐక్యంగా కలిసి కొంత అమౌంట్ వసూలు చేసి వారికి ఇచ్చాము. అలాగే ఆర్ఆర్ సౌండ్స్ కొత్తపల్లి శ్రీనివాసరావు అతను కూడా ప్రోగ్రాలు చేస్తూ జారిపడి అతనికి కాలు ఇరిగింది. అతని కుటుంబం కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేని పద్ధతిలో వారికి కూడా ఆర్థిక సహాయం చేశాము. అలాగే సాయి అనే అబ్బాయి కూడా వర్కరు ఆ రేకుల మీద నుంచి పైకెక్కుతుంటే రేకు ఇరిగి కింద పడి ఆ అబ్బాయి కూడా కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ అబ్బాయికి సహాయం చేశాము. మా అసోసియేషను సోదర భావంతో ఇలా వర్కర్లకు ఏదన్నా జరిగితే మేము ఉన్నాము అనే ఉద్దేశం వర్కర్స్కి కలిగించే ఉద్దేశంతో సోదర భావంతో సహాయం చేయడం జరిగింది. ఇలాగే ఐక్యతతో ఇక ముందుకు కూడా ఎవరన్నా ఇబ్బందులు పడ్డా ఈ విధంగా అందరం సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. మీ మీడియా పరంగా మేము ఒక పిలుపు ఇవ్వగానే మన వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా వైసీపీ యువ నాయకులు సిద్ధా సుధీర్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. అనుమతి లేని కట్టడాలను తొలగించండి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బంధమంటే ఎన్నో తీయని క్షణాలు, ఊహించని బాధలు, బాధపడే కొన్ని క్షణాలు,
ఎదురు చూపులోని భయాలు. మీ జీవితంలో సంతోష క్షణాల కోసం ఎప్పుడూ మేముంటాం. కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు.